ఏడు, బాగా ఏడు, గట్టిగా ఏడు. నీ ఏడుపు విని 4 దిక్కుల పంచభూతాలు దద్దరెళ్ళిపోవాలి. దేవుడంటే నీకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకొచ్చే ఒక పేరు కాదు. దేవుడంటే నీ నమ్మకం, దేవుడంటే నీ కష్టం మంచి, దేవుడంటే నీ శక్తి. నీ జీవితానికి నువ్వే ఒక అర్థం కావాలి, దానికోసం నువ్వే యుద్ధం చెయ్యాలి. నీ గోడు విని ఆ గుడిలో ఉన్న దేవుడే నీ వద్దకు నడుచుకుంటూ రావాలి. నీకు ఈ మానవ జన్మనిచ్చి సృష్టిలో ఏ జీవరాశికి ఇవ్వనటువంటి అపారమైన జ్ఞానాన్నిచ్చి మీ సమస్యని మీరే పరిష్కరించుకునే శక్తినిచ్చి ఇంకా ఆయన మీ వెంటే ఉండాలంటే ఎలా? అవే మీ అస్త్రాలుగా మార్చుకోవాలి, మీ సమస్యను తీర్చుకోవాలి. దానికోసం అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వు, లేకపోతే ప్రాణం తీ. మంచి కోసం న్యాయం కోసం జరిగే యుద్ధంలో ప్రాణానికి లెక్కలుండవు. కానీ అది తప్పుగా స్వామి. కాదు, తప్పు కానే కాదు. మహాభారతంలో శ్రీకృష్ణుడంతటి వాడే ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పాడు. మనమెంత? నువ్వు భయపడుతున్నంత కాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది, పరిగెత్తిస్తూనే ఉంటుంది.